ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తలవంచదు తెలంగాణ అని చెప్తూ కవితక్క గారు ఇవాళ రిలీజ్ అయ్యి మళ్ళీ మన హైదరాబాద్కు రాబోతున్నారు కాబట్టి వారి రాకను స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఇవాళ సిడి పాట వారి అభిమానంతో శ్రీధర్రావు గారు చేసినటువంటి వారు సమర్పించినటువంటి ఈ పాట ఇవాళ రిలీజ్ అయింది. దీనికి ప్రముఖ గీత రచయిత అదేవిధంగా గాయకులు అన్న మాన్కోట ప్రసాద్ అన్న గారు ఈ పాటకు ప్రాణం పోసిండ్రు. చాలా ప్రాణం పెట్టి దీన్ని రచన చేసిండ్రు. చాలా గొప్పగా ఉన్నది. ఈ యొక్క పాటను కవితక్క గారిని స్వాగతిస్తూ వారి అభిమానుల పక్షాన వారిని అభిమానించే ప్రతి ఒక్కరి పక్షాన ఈ యొక్క పాటను రిలీజ్ చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ దేశం లోపల జరుగుతున్నటువంటి సిబిఐ ఈడీ దాడులతోని చిన్న చిన్న లీడర్లను పార్టీలను అన్నింటినీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి కవితక్క ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే ఒక రాణి రుద్రమదేవిలాగా సమ్మక్క సారలమ్మలాగా చాకలి ఐలమ్మలాగా తన పౌరుషాన్ని చూపెట్టినరో ఇవాళ అదే స్ఫూర్తితోని 5.5 నెలలు జైల్లో ఉండి కూడా ఎవరికి తలవంచకుండా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్తే ఇవాళ మనం బయటకు రావడం జరుగుతూ ఉన్నది. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడిగితే సిబిఐ ఈడీ ఈ రెండుకి సంబంధించినటువంటి వాటి పక్షాన ఉన్నటువంటి న్యాయవాదులు నీళ్లు నములుతూ కోర్టులో పడ చేతులు ఎత్తేశారు. ఇలాంటి సందర్భంలో కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కవితక్క గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ కుట్ర లోపల ప్రాంతీయ పార్టీలను ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలను ఎవరైతే ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళని తొక్కేయాలన్న ప్రయత్నంలో ఇవాళ వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కానీ గమనించండి, పెద్ద పెద్ద పార్టీల మెడలు వంచి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టిన తెలంగాణ ఇది. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గ్రహించాలి ఇది ఇట్లాంటి ఈ పితూరీలకు ఇట్లాంటి చిన్న చిన్న పిల్ల చేష్టలకు భయపడని తెలంగాణ ఇది. తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు ఒక బంగారు తునకగా రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టుకున్నాం. దురదృష్టవశాత్తు ఏదైతే ఎన్నికల్లో జరిగిందో దానికి కూడా ఇప్పుడు రివర్సల్ మొదలైంది. కవితక్క బయటికి రావడంతోనే తెలంగాణ మళ్ళీ పునరుద్ధానమై పైకి లేస్తుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సునామీ సృష్టిస్తాం. మళ్ళీ భారత రాష్ట్ర సమితి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విస్తృత ప్రజాభిప్రాయంతో మళ్ళీ ముందుకు వస్తుంది. త్వరలోనే మీరు అందరూ చూస్తారు. కవితక్క బయటికి రావడమే ఒక శుభసూచకంగా ఆడబిడ్డ కన్నీళ్లతోని ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కొత్త చరిత్ర లిఖించబోతా ఉన్నాం. సాక్ష్యంగా మీరు అందరూ ఉండాలని ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. కవితక్క గారు లోపలున్న రోజులు కూడా ప్రేమ ఆదరాభిమానాలు చూపెట్టినటువంటి గులాబీ కార్యకర్తలకు, ఆడబిడ్డలకు, తెలంగాణకు సంబంధించిన ప్రతి అన్నకు, అక్కకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.